అసలు ఎస్సీజెడ్ చరిత్రలోకి వెళ్తే ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు ఏదో కొత్తగా ఎస్సీజెడ్ భూములు రైతులకి వేళ్ళే తిరిగిస్తున్నట్టుగా పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు కదా. మేము అడుగుతున్నాం సూటిగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం సభలో ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే రైతులకి ఎక్విజేషన్ కాని భూములన్నింటినీ కూడా తిరిగి అప్పగిస్తాము అని ఒక మాట ఇచ్చి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి దీనికి ఒక తుది రూపం తీసుకొచ్చి జియో నెంబరు 158ని విడుదల చేశాం. 6/7/2021 ఇచ్చిన ఈ జియో ఏంటంటే ఇది ఉచితంగా రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా 2180 ఎకరాలు వెనక్కి ఇవ్వడానికి ఇచ్చిన జియో. దీంతోపాటు ఈ మొత్తం ఈ భూముల్ని వెనక్కి ఇవ్వడానికి ఉద్దేశించింది జియో నెంబర్ 12. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గ పరిధిలోనూ తుని నియోజకవర్గ పరిధిలో ఉన్న భూముల్ని తామేదో రైతులకు వెనక్కిస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటుంది కదా. దానికి ఏమి ఇచ్చారు వాళ్ళు అంటే ఒక మెమో ఇచ్చారు. ఇందులో ఏం రాశారో తెలుసా? 2021 జూలై 6వ తేదీన ఇచ్చిన జియో నెంబర్ 158ని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఏదైతే ఈ భూములు వదిలేస్తూ రైతులకి తిరిగి అప్పగిస్తూ జియో ఇచ్చిందో ఆ కండిషన్స్ని అమలు చేయండి అని మెమో ఇచ్చింది. బహుశా అర్థమైంది అనుకుంటున్నా. వీళ్ళు ఇచ్చిన మెమో ఏంటంటే జగన్ గారి జియోని అమలు చేస్తూ మెమో, అంతేగాని వీళ్ళేం జియో ఇవ్వలే. ఆ జిఎంఆర్ కేవీ రావుకి తొత్తులాగా పనిచేశాడు. 2014 భూములు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు వెనక్కి ఇవ్వలేకపోయాడు? ఏరువాకు సాగినవాడు. పైగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు కొద్ది కాలం పనిచేసినప్పుడు ఒక ఆర్డర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆర్డర్ ఏంటో తెలుసా? ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్న పంచాయతీలకి అధికారాలు ఏముండవు, ఓన్లీ సర్జికే అధికారాలు ఉంటాయి, తీర్మానాలు కూడా అక్కర్లేదని. అంత దుర్మార్గంగా పనిచేసి రైతులు మా భూములు మాకు ఇచ్చేయమని పోరాటాలు చేస్తుంటే పోలీసులు ఒక నక్సల్స్ ప్రాంతంలో ఏ విధంగా అయితే దమనకాండ సాగిస్తారో అంత దుర్మార్గంగా లాఠీచార్జీలు చేసిన సంఘటనలు మర్చిపోలేదు ఎవడు.